వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సొంత పార్టీ నాయకులే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారని విమర్శ. సిద్దిపేట మండల కేంద్రమైన జగదేవ్పూర్ లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ. విజేతలకు కప్లను అందజేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. భద్రాచలం శివారు ప్రాంతంలో అర్ధరాత్రి ఆదివాసులకు పోలీసులకు నడుమ వాగ్వాదం. పోలీసులే గుడిసెకు నిప్పంటించారని ఆరోపిస్తూ ఆందోళన. ఖమ్మంలో దారుణం. శ్రీ చైతన్య పాఠశాల 3వ అంతస్తు నుండి జారిపడి విద్యార్థినికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ స్వతహాగా ముసలోడిని అయ్యానని అన్నారని, అందుకే కాంగ్రెస్ కార్యకర్తల నినాదం బై బై కేసీఆర్ అయ్యిందని అన్నారు. భూపాలపల్లి స్టేషన్ గన్పూర్లలో జరిగిన సభలో సొంత పార్టీ నాయకులే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అన్నారని, సొంత పార్టీ నాయకులే కేసీఆర్ కు చేత కాదని కృష్ణారామ అంటూ ఫామ్ హౌస్ లో శేష జీవితం గడపాలని కోరుకుంటున్నారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో యాత్ర కొనసాగబోతుంది. మా స్థానిక నాయకులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రవీణ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వీరభద్ర స్వామిని దర్శించుకొని ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, ఇసుక దోపిడీ విషయంలో కావచ్చు, ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ప్రజలతో మాట్లాడుతూ మమేకమవుతూ ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1, 2024 ఏర్పడ్డ ఎంబడే ప్రజలకు మేమేం చేయబోతున్నామో పూర్తిగా వివరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా గౌరవల్లి రిజర్వాయర్ కావచ్చు, ఈ ప్రాంతం మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూర్చొని కడతా అన్న ప్రాజెక్టులు అతనికి కుర్చీ దొరకలేదేమో, మరి వారు ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి వారు ముందుకు రావడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు మాకు సంపూర్ణంగా తెలుసు. ఈ సమస్యల పరిష్కారానికి మేమే బాధ్యత తీసుకుంటాం. నిన్న బాన్స్వాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది, నేను ముసలిగా అయిపోయినా నేను రిటైర్ అవుతున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బాయ్ బాయ్ కేసీఆర్ అని తెలంగాణ సమాజం అంతా కూడా నినదిస్తుంది. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నినాదం బాయ్ బాయ్ కేసీఆర్. ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేసి తన స్వార్థం కోసము పార్టీని విస్తరించుకోవడం కోసం తాపత్రయపడుతుంది తప్ప తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదు. ఇవాళ కొన్ని పత్రికలలో ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అని రాయడం జరిగింది. నిన్న మొన్న జరిగిన భూపాలపల్లి కానీ, స్టేషన్ గన్పూర్ కానీ, ఇతర ప్రాంతాలలో సిద్దిపేట మండల కేంద్రమైన జగదేవ్పూర్ లో సర్పంచుల ఫోరం అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ విజేతలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇంత గొప్ప క్రికెట్ టోర్నీ నిర్వహించడం సంతోషకరమని, దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ అయ్యిందని అన్నారు. మేము తినిపిస్తేనే తెలంగాణ వాళ్ళు అన్నం తిన్నారని, ఇంకా నయం చార్మినార్ నేనే కట్టానని కూడా అనేటట్టున్నాడు చంద్రబాబు అని అన్నారు.
1,00,000 ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చే కంపెనీ ఆయన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణలో ఏం చేస్తున్నామని ఒక వీడియో ప్రజెంట్ చేశారు. మనం తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం, కాళేశ్వరం మిషన్ కాకి ఎట్లా కట్టుకున్నాం, తెలంగాణలో కొత్త జిల్లాలు ఎట్లా చేసుకున్నాం, మిషన్ భగీరథతో మంచినీళ్ళు ఎట్టిస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఏంది, షాదీ ముబారక్ ఏంది, ఆసరా పెన్షన్ ఏంది, తెలంగాణలో చేసిన కార్యక్రమాలు ఆయనకు వివరిస్తే అవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి మన ముఖ్యమంత్రి గారిని మీరు మా దేశానికి రండి అన్నాడు. మా దేశానికి వచ్చి మీరు తెలంగాణ ఎట్లా చేసిందో మా ప్రభుత్వానికి వచ్చి చెప్పండి అన్నాడు. తైవాన్ అంటే అదే బాగా అభివృద్ధి చెందిన దేశం వాస్తవాన్ని. కానీ ఆయన వచ్చి ఇంత స్పీడ్ గా 7 ఏళ్లలోనే రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చింది. మీరు మా దేశానికి రావాలి, వచ్చి మా ప్రభుత్వానికి మీరు ఎట్లా చేసిందో చెప్పండి, ఇంకా ఎక్కువ పరిశ్రమలు మీ తెలంగాణకు తీసుకొస్తాము అని ఆయన చెప్తే నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించింది. అందుకే అక్కడ కేసీఆర్ గారు ప్రారంభం చేయలేదు. అసలు మనము ఇదే జగదేవపూర్లో ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు ఈ ఎండాకాలం వస్తే మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీద నీళ్లు మోసి భుజాలు కాయలు కాస్తుండే. బాయ్య కాడికి వెళ్ళి తెచ్చుకోడు, ట్యాంకర్లు ఎక్కబోయి నీళ్లు పట్టుకోడు. నీళ్ల కోసం గుక్కెడు తాగునీళ్ల కోసం గోసపడ్డది ఈ జగదేవ్పూర్ కానీ ఈ సిద్దిపేట జిల్లా ఈ తెలంగాణ. అటువంటి ఇక్కడ త్రాగునీరు కాదు, మండు టెండర్లో చెరువులు మద్దలు దుక్కుతున్నాయి, చెగడాములన్నీ బాగుతా ఉన్నాయి, నిరంతరాయంగా నీ బావులు బోటల్లో నీరు ప్రవహిస్తా ఉంది. నేనేదో రివ్యూ చేస్తా ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యాసంగి పంటల ఎండాకాలంలో ఎన్ని ఎకరాలు వరి నాటేసి. భద్రాచలం శివారు ప్రాంతంలో అర్ధరాత్రి ఆదివాసులకు పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా భద్రాచలం శివారు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు ఖాళీ ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని ఇండ్ల జాగాకు హక్కు పత్రాలు ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ స్థలాలకు సంబంధించిన యాజమానులు హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తీసుకుని రావడంతో పోలీసులు ఆ స్థలాల్లో ఉన్న గుడిసెలను తొలగించి హైకోర్టు ఆదేశాలు సహకరించాలని కోరారు. ఉన్నట్లుండి ఆ ఖాళీ ప్రదేశంలో ఓ గుడిసె మంటలకు గురైంది. దీంతో ఆదివాసీలు పోలీసుల గుడిసెకు నిప్పంటించారని చెప్పి ఓ వృద్ధురాలు సజీవదహనమైందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఆదివాసీలకు నడుమ గొడవ చోటు చేసుకుంది. ఆదివాసీలు అర్ధరాత్రి చీకట్లోనే బైఠాయించి ఐటీడీఏ పీఓ తహసీల్దార్ వచ్చి తమకు సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు. సిఐ నాగరాజ్ రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడుతూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సహకరించాలని కోరారు. ఆందోళన విరమించి కోర్టు ద్వారా న్యాయం కోసం ప్రయత్నించాలని సర్ది చెప్పారు. అయినా ఆదివాసీలు శాంతించలేదు. అంతా చీకటిగా ఉండటంతో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. తూర్పు గోదావరి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన పండా వెంకన్న దొర అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. వెంకటాపురం గ్రామం నుండి రామన్నపాలెం వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల 3వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారిపడి విద్యార్థి సాయి చరణ్య కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్వరూపానందేంద్ర సరస్వతి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో లక్ష మోదక లక్ష గణపతి హవనము నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి ప్రభుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి చాలా కార్యక్రమాలు చేపడుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. పురాతనమైన స్వయంభూ అయినటువంటి గణపతి క్షేత్రాన్ని రాతి కట్టడాలతో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగిందని అన్నారు. భక్తులకు చాలా చేరువయ్యేటట్లు నిత్యం అనుగ్రహిస్తున్న ఏకైక విఘ్నేశ్వర ఆలయం కాణిపాకమని, లక్ష మోదక యోగం జరిపి ఇంకా భక్తులను అనుగ్రహించాలని తలపెట్టడం సంతోషకరమని అన్నారు. అంటే తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడా లేనటువంటి స్వయంభూ విఘ్నేశ్వర స్వామి క్షేత్రం మన కాణిపాకం చిత్తూరు ప్రాంతంలోనే ఉంది. ఈ మధ్యకాలంలో పురాతనమైన స్వయంభూ అయిన గణపతి క్షేత్రాన్ని ఒక రాతి కట్టడాలని కట్టి చాలా అద్భుతంగా భక్తులకి చాలా చేరువయ్యేటట్టు నిత్యము అనుగ్రహిస్తున్న ఏకైక విఘ్నేశ్వర దేవాలయం కాణిపాకం కాబట్టి లక్ష మోదుగ యాగం జరిపించి ఇంకా భక్తులను అనుగ్రహించాలని ఉద్దేశం చేత యాగాన్ని తలపెట్టారు. అలాగే భక్తుల యొక్క కోరిక మేరకు ఆర్జిత సేవలు కూడా రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు. అటువంటి దివ్య క్షేత్రము కాణిపాక విఘ్నేశ్వర స్వామి దేవస్థానము, వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము. ఇది ఈరోజు ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖ శ్రీ శారదాపీఠం తరపున ఇద్దరు స్వాములు వచ్చి పూర్ణాహుతి వరకు ఇక్కడే ఉండి స్వామి అనుగ్రహం ప్రపంచానికి అంటే భారతదేశానికి, సమాజానికి, ప్రతి ఒక్కరికి అనుగ్రహించే శక్తి స్వరూపుడు వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏదైనా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి చాలా కార్యక్రమాలు చేస్తుంది. 2000 పైచిలుకు దేవాలయాల నిర్మాణాలు గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో నిర్మాణాలు చేస్తుంది. గిరిజన ప్రాంతాలలో మేమే అప్లికేషన్ పెడితే టీటీడీ వాళ్ళు దగ్గర 25 దేవస్థానాలు కట్టారు. కిందటి సంవత్సరం మేమే వాటిని 15 దేవాలయాలు ప్రారంభించాం. అయితే మీడియాకి రానంత మాత్రాన హిందూ ధర్మాన్ని బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డు
పట్టుబడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కఫ్రీ నిజంగానే అద్భుతం. దాని వల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. తెలుసు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో నెల రోజుల్లోనే 2 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గుండె దానం చేయాలనుకునే వారు ముందుగా టీటీడీకి తెలియజేస్తే వైద్య బృందం సకాలంలో వచ్చి గుండె సేకరించి దాన్ని మరో బాలుడు లేదా బాలికకు అమర్చి వారి ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అది మంచి సజెషన్. నెక్స్ట్ డిప్ సిస్టంలో కానీ లేకపోతే ఆల్ ఆన్లైన్స్ ఓన్లీ ఆధార్ కార్డునే చేస్తే బాగుంటుంది. తర్వాత దివ్య దర్శనాన్ని స్టార్ట్ చేయమని చెప్పి 2 భక్తులు అడిగారు. దివ్య దర్శనం స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ సర్వే చేశాము. మీకు ఆల్రెడీ చెప్పాను. అలిపిరి నుంచి శ్రీవారిమెట్ నుంచి నడకదారిలో వచ్చేటువంటి భక్తులు రకరకాలుగా ఉంటారు. ఒక కేటగిరీ ఏమో 300 రూపాయల టికెట్ కలిగిన వాళ్ళు కూడా వాకింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు స్వామివారి పైన మొక్కు ఉంటుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్ర చేస్తారు, నడిచి వస్తారు. తర్వాత సేవా టికెట్లు ఉన్న వాళ్ళు కూడా నడిచి వస్తారు. బ్రేక్ టికెట్లు ఉన్న వాళ్ళు కూడా నడిచి వస్తారు. సో టికెట్లు ఉన్న వాళ్ళు నడిచి వస్తారు, టికెట్లు లేని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి టికెట్లు ఉన్న వాళ్ళు కూడా ఇంకొకసారి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే టికెట్ లేని వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ టికెట్లు ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్ళకు మనం ఎలా ప్రివెంట్ చేయాలి, సో దట్ ఓన్లీ టికెట్ లేని వాళ్ళకి మనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ సర్వే చేశాము. ఆ సర్వేలో మాకు దాదాపు ఓన్లీ 60% వస్తారు వీళ్ళు. టికెట్ లేని వాళ్ళు అబౌట్ 60% వస్తున్నారు. 40% ఆల్రెడీ టికెట్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. అంటే ఆల్రెడీ ఏదో ఒక దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దాన్ని నివారించడం కోసం సాఫ్ట్వేర్లో కొద్దిగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ లైన్లో నిలబడితే అతన్ని గుర్తుపట్టి నీకు టికెట్ లేదా, నీకు ఎస్ఎస్డి టికెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వము. తర్వాత బ్రేక్ టికెట్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా సేవా టికెట్స్ ఉన్న వాళ్ళు, ఎస్సీడీ టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ మనం సెగ్రిగేట్ చేయాలన్నమాట. దానికోసం సాఫ్ట్వేర్ తయారు చేసుకొని నేను దివ్య దర్శనాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కళ్యాణి రెస్ట్ హౌస్ ఉంది మనకంటే NC1, NC2, NCT, కళ్యాణి, గోవర్ధనం, సుదర్శనం. ఈ ఓల్డ్ కాటేజెస్, దాంట్లో గీజర్ పెట్టండి, లిఫ్ట్ పెట్టండి అన్నారు. ఆల్రెడీ ఇవి 40, 60, 70 సంవత్సరాలు అయింది కట్టి. వాటిని డెమాలిష్ చేసి కొత్తగా కట్టాలని చెప్పేసి వాళ్ళ ప్లేస్లోనే ఒక ప్రపోజల్ పెట్టాము. అది అప్రూవ్ అయిపోతే దీనంతా డెమాలిష్ చేసి కొత్త గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతుంది. కాషన్ డిపాజిట్ అంటే అంటే 100 రూపాయల రూమ్ కూడా 500 పెట్టారు. 100 రూపాయలు కూడా 100 రూపాయలు, 150 రూపాయలు, 150 రూపాయలు అట్లా పెట్టండి అని అడిగారు. దాన్ని ఎగ్జామిన్ చేస్తామని చెప్పాము. సో ఎగ్జామిన్ చేసి ఫీజిబిలిటీ ట్రై చేస్తాము. సరే, ఫిబ్రవరి మంత్కి విశేషాలు. శ్రీవారిని దర్శించినటువంటి భక్తుల సంఖ్య 18,42,000. హుండీ కానుకలు 114,29,00,000. లడ్లు 92,96,000. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 34,06,000. తలనీలాలు సమర్పించిన భక్తులు 7,21,000. కొంచెం ఫిబ్రవరిలో స్లాక్ సీజన్ కాబట్టి అన్నీ కూడా తగ్గాయి. బట్ ఫిబ్రవరిలో హుండీ కానుకలు 100 కోట్లు దాటడం అనేది చాలా రికార్డు. 28 డేస్ ఇది కూడా 114 కోట్లు దాటడం అనేది ఇది రికార్డు. బడ్జెట్ అప్రూవ్ చేసాము, గవర్నమెంట్ పంపించేసాము, కాన్ఫిడెన్షియల్గా పెట్టాము.
పబ్లిక్ తెలియకుండా, ఎందుకంటే పబ్లిక్ చేస్తే మళ్ళా కోడ్ వైలేషన్ అయిందని చెప్పేసి అపవాదం వస్తుందని చెప్పి చేయలేదు. తర్వాత మొన్న బోర్డు మీటింగ్లో కూడా బోర్డులో తీసుకునే నిర్ణయాలు కూడా బహిర్గతం చేయలేదు ఒకటి. తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోలేదు కూడా, ఎందుకంటే కోడ్కు సంబంధించి ఉల్లంఘన అవుతుందేమో అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు కూడా ఆపేశాం. దాన్ని నెక్స్ట్ బోర్డుకు పెట్టమని ఆదేశించడం జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవి కూడా బహిర్గతం చేయలేదు ఇంతవరకు. 21 తర్వాత మీటింగ్ పెట్టి ఆ బోర్డులో తీసుకునే నిర్ణయాలు, తర్వాత ఏ నిర్ణయాలు నెక్స్ట్ బోర్డుకు పోస్ట్పోన్ చేసాం ఉల్లంఘన ఈ కోడ్కు సంబంధించినవి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చారు జిఎం ట్రాన్స్పోర్ట్. అవి అన్నీ పూర్తయిన వెంటనే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పంపిస్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు పెడితే ఆ రోజు నుంచి టెంకాయ కొట్టి స్టార్ట్ చేయడమే. 10 బస్సులు 10. శ్రీవాణి 400 ఇక్కడ తీసుకుంటారు కదా, వాళ్ళకు అకామిడేషన్ టైప్ చేస్తున్నాం. ఏటీజీహెచ్, తర్వాత ఇదేంటి ఎస్ఎన్జిహెచ్ అయినది ఎస్ఎన్జిహెచ్, దాంట్లో ఏసీలు పెట్టి రూమ్స్ కొత్తగా తయారు చేసేసి కార్డ్స్ పెట్టేసి వుడెన్ కార్డ్స్, తర్వాత ఇవన్నీ పెట్టి అక్కడ 52 రూములు ఉన్నాయి. తర్వాత ఏటీజీహెచ్లో 32 రూమ్స్ ఉన్నాయి. 36 ప్లస్ 52 88 ఓన్లీ శ్రీవాణి వాళ్ళకే నువ్వు చెప్పినట్టు వాళ్ళకి ఇవ్వడానికి, కిందికి దిగిపోకుండా వాళ్ళకి ఇవ్వడానికి అన్ని. మళ్ళీ మీరు ఇది ఓన్లీ 80 రూమ్సే. శ్రీవాణి వాళ్ళకు ఇక్కడ రూమ్స్ దొరకడం లేదు కాబట్టి వాళ్ళకి అప్గ్రేడ్ చేసి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను అన్నమాట. అది చిన్న పొరపాటు జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానము 22A తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే పెట్టాల్సింది పోయి తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల రామానాయుడులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ పవిత్రతకు, ప్రశాంతతకు మారుపేరైన తిరుమల తిరుపతిని వైసీపీ భూ కబ్జారుల నుండి కాపాడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు లేని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చిరు ఉద్యోగులందరికీ జగన్ పాదయాత్రలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని, దాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. తిరుమల తిరుపతి యొక్క వైఎస్ఆర్సీపీ భూ కబ్జాల నుండి రక్షించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మరి ఏదైతే యువతకి ఆ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, చిన్న చిన్న చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మరి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఏదైతే ఈరోజు ఆ చిరుద్యోగులందరినీ గాలికి వదిలేశారో, మరి ఈ రకంగా నిర్వీర్యమైనటువంటి యువత, నిరుద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా మరి ఆ తెలుగుదేశం పార్టీ మరి గెలిపించాలనేటువంటి ఇది కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి ఈరోజు విశాఖ సమ్మిట్ అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ఎలక్షన్ షో ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే చేస్తూ ఉన్నారో, మరి పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నమ్ముకున్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే శ్రీలక్ష్మి గారి దగ్గర నుండి ఎవరైతే పారిశ్రామికవేత్తలు మరి సత్యం రామలింగరాజు దగ్గర నుండి అయోధ్య రామరెడ్డి వరకు ఇట్లా ఎంతోమంది ఉన్నతోద్యోగులు, పారిశ్రామికవేత్తలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఎట్లా జైలుకి పోయారో మనందరం కూడా చూసాం. ఈరోజు కూడా అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో కూడా మరి పర్టికులర్గా లూలు కంపెనీ పోవడం కానీ, ఒక జాకీ కంపెనీ, ఒక అమర్రాజు కంపెనీ, ఇట్లా ఎన్నో కంపెనీలు, పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకి పోయినటువంటి విషయం కానీ, మరి ఏదైతే కియో మోటార్స్ బెదిరించడం కానీ, ఇట్లా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తుల విలువ అంతా కూడా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఆస్తుల విలువ పెరిగినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అంటే 1వ తారీఖున జీతాలు ఇవ్వలేనిటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులే ఆందోళన చేస్తున్నటువంటి దశలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఆ పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలు వస్తారని మేము అందరూ కూడా ఎవరు ఆశించట్లేదు. ఇది ఒక ఎన్నికల షోగానే ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షాలతో మళ్ళీ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఒక పూర్వ వైభవం రావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు,
భావితరాలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, అది తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి సాధ్యమవుతుందని, ఆ ఆశీస్సులు నిండుగా ఆయనకి అందజేయాలని వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకోవడం జరిగింది. సహచర ఎమ్మెల్సీ అయినటువంటి బచ్చెల అర్జునుడి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, అంటే ఆయన నిన్ననే విజయవాడ అక్కడ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కూడా మేమంతా కూడా భగవంతుని ప్రార్థించడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో 3 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలని, ముఖ్యంగా మా పశ్చిమ రాయలసీమ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కూడా గెలవాలని. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు, తర్వాత ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో ఏదో ఒక అక్రమము, ఏదో ఒక దౌర్జన్యం చేసి ఆ తర్వాత ఆయన గెలవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. మేము ఈరోజు భగవంతుని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అక్రమాలు చేయకుండా మంచి బుద్ధిని ప్రసాదించమని కూడా ఈరోజు భగవంతుని కూడా ప్రార్థించడం జరిగింది. అలాగే అన్న చెప్పినట్లు ఈరోజు విశాఖ సమ్మిట్ అని రాత్రి కూడా ఏదో టీవీ షోలో చూశాను. గుడివాడ అమర్నాథ్ గారు 2 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్గా మాకు ముఖ్యమంత్రి చెప్పడం అని జరిగింది అని చెప్తాడు. ఇవాళ నిజంగా అన్ని గాన సాధిస్తే అందరూ కూడా మేము కూడా సహకరిస్తాం, సంతోషమే. అయితే ఈ సంవత్సరంలోనే 2 లక్షల కోట్ల పెట్టుబడులు మేము టార్గెట్గా పెట్టుకునేప్పుడు, అంతకుముందు గతంలోనే 3 సంవత్సరాలు కూడా ఇట్లే చేసింటే టోటల్గా 8 లక్షల పెట్టుబడులు వచ్చేటి కదా. అప్పుడంతా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారు? మీకు అంత శక్తి, అంత కెపాసిటీ ఉండి ఈరోజు 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే స్తోమత మీకు ఉన్నప్పుడు, అంతకుముందు 3 సంవత్సరాలు కూడా మీరంతా కూడా ఆ సమయాన్ని వృధా చేసి తర్వాత రాష్ట్రానికి కూడా తీవ్ర అన్యాయం చేసినట్లుగా అందరూ ప్రజలు మేము అంటే నిజంగా మీకు అంత సత్తా ఉంటే రాష్ట్రానికి 8 లక్షల కోట్లు నీకు పెట్టుబడులు వచ్చేటి కదా. వాళ్ళు సిన్సియర్గా నిజంగా మీకు అంత కెపాసిటీ ఉండి చేసింటే. కాబట్టి ఇవన్నీ అవాస్తవాలు, ప్రజలను ఎన్నో రోజులు మభ్యపెట్టలేరని కూడా చేస్తూ టోటల్గా ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలు అనేవి ప్రశాంతంగా ఉండాలని కూడా మేము భగవంతుని ప్రార్థించడం జరిగింది. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా ఐఎస్ సదన్ చౌరస్తాలో యాకత్పుర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సామ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై వంట చేసి నిరసన తెలిపారు. షాప్ల వెంబడి భిక్షాటన చేశారు. పేద ప్రజల నడ్డి విరిచే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వంట గ్యాస్ పై 50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ పై 359 రూపాయలను ధరలను పెంచారని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండ జిల్లా శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సొంత పార్టీ నాయకులే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారని విమర్శ. సిద్దిపేట మండల కేంద్రమైన జగదేవ్పూర్లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ. విజేతలకు కప్లను అందజేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. భద్రాచలం శివారు ప్రాంతంలో అర్ధరాత్రి ఆదివాసీలకు పోలీసులకు నడుమ వాగ్వాదం. పోలీసులే గుడిసెకు నిప్పంటించారని ఆరోపిస్తూ ఆందోళన. ఖమ్మంలో దారుణం. శ్రీ చైతన్య పాఠశాల 3వ అంతస్తు నుండి జారిపడి విద్యార్థినికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.